స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కంగువ. భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా వచ్చిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ భామ దిశా పటాని, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు. కంగువ సినిమాను హ్యూజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా కెఇ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేటర్గా రిలీజ్ అయింది కంగువ. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రి మూవీ, ఆంధ్రాలో యువి క్రియేషన్స్ పంపిణీ చేశారు. అయితే వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ అయిన కంగువ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ సూర్య నటనకు విశేష స్పందన లభించింది. సినిమాను ఆద్యంతం సూర్య నడిపించాడు. దీంతో అన్ని భాషలు కలిపి వరల్డ్ వైడ్ కంగువ 58.62 కోట్లు కలెక్ట్ చేసిందని అఫీషియల్‌గా పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. తెలుగులో 6 కోట్ల ఓపెనింగ్ రాబట్టింది కంగువ. కేరళలో సూర్య గత చిత్రం తాలూకు రికార్డులను బద్దలు కొట్టింది కంగువ. ఈ వీకెండ్ కంగువకు చాలా కీలకం. తొలి రోజు కాస్త నెగిటివ్ రివ్యూస్ వచ్చాయని, కానీ రెండవ రోజు నుండి ఈ సినిమా పుంజుకుంటుందని నిర్మాత జ్ఞానవేల్ రాజా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ రెండో రోజు కంగువ బుకింగ్స్ భారీగా డ్రాప్ అయినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. సెకండ్ డే మొత్తంగా 20 కోట్ల వరకు రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాల అంచనా. మరి లాంగ్ రన్లో కంగువ ఎంత రాబడుతుందో చూడాలి.